రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురు లేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ డేట్ వచ్చేసి జనవరి 8 ఫ్రెండ్స్ 2025. టైం వచ్చేసి 8:48 అయితే అయింది. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. నిన్న మొన్న బాగా డల్గా ఉన్నాయి బుకింగ్స్, అందుకనే వీడియో కూడా చేయలేదు ఫ్రెండ్స్. వీడియో చేశాను, అది అప్లోడ్ చేద్దామంటే డేటా 2 GB డేటా ఉన్నా సరే లోడింగ్ అవుతా అసలు అప్లోడ్ అయితే అవ్వట్లేదు. అసలుకి చిరాకు వచ్చేస్తుంది, అందుకని ఇంకా వీడియో అప్లోడ్ కూడా చేయలేదు. ఈరోజు అయితే డెఫినెట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. టైం అయితే 8:50 అయితే అవుతుంది. నేనైతే నున్నలానే ఉన్నాను ఫ్రెండ్స్. చూద్దాం, ఆన్లైన్లో అయితే చేశాను ఓలా ర్యాపిడో. ఊబర్ ఆన్ చేయలేదు, ఎలాగా ఊబర్లో తక్కువ రేట్ ఇస్తుందని చెప్పేసి ఆన్ చేయలేదు. ఫస్ట్ బుకింగ్ పడుతుందా లేదా అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బుకింగ్స్ అయితే ఏమీ మోగట్లేదు. 9 వస్తుంది టైము. ఓలా బుకింగ్ ఒకటి వచ్చింది, 3 సార్లు యాక్సెప్ట్ చేసినా కూడా కొట్టినా కూడా అవ్వలేదన్నమాట. మెరుపు తీగలాగా అలా వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఇదేం చేస్తున్నారంటే ఒక్క రైడు 5-6 డ్రైవర్లకు ఇస్తున్నారన్నమాట ఒకేసారి. అప్పుడు ఎవరికి ముందుగా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది, తర్వాత డ్రైవర్లందరికీ బాధ పెడుతున్నాడు అన్నమాట. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఓలాలో ఒక బుకింగ్ వస్తే ఒక డ్రైవర్కి వచ్చేది, హ్యాపీగా ఉండేది. ఫోన్ లాకేసుకొని పడుకున్నా, రెస్ట్ తీసుకున్నా, మనం ఏదైనా టిఫిన్ చేస్తున్నా సరే ఆ బుకింగ్ అలాగే ఉండేది. ఇప్పుడు ఇలా ఒకే బుకింగ్ 4-5 ఇవ్వడం వల్ల కనీసం మన కాసేపు న్యూస్ చూసుకుందామన్నా లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసుకుందామని కూడా అసలుకి టైం ఉండట్లేదు. వేరే లోగోలో ఉంటే అసలు బుకింగ్ యాక్సెప్ట్ అనేది అవ్వదన్నమాట. ఓన్లీ ఓలా లోగోలోనే ఉంటేనే అవుతుంది. బుకింగ్స్ అయితే అలా మిస్ అయిపోయింది. 211 రూపాయలు. ర్యాపిడోలో కూడా చూడండి ఏమీ మోగట్లేదు. ఒకప్పుడు ఆటోలు తక్కువ ఉండి బాగా నున్నలో కానీ సిటీ అవుట్స్కట్స్లో. ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో అవసరమైతే ఖాళీగా వచ్చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద బుకింగ్ ఏదైనా పడిద్ది, మనం బుకింగ్ వేసుకొని రావచ్చు అని చెప్పేసి వస్తున్నారనమాట ఖాళీగానే సరే. ర్యాపిడోలో అంతే, ఒకే బుకింగ్ 4-5 ఇస్తాడు. ఓలాలో ర్యాపిడోలో కనీసం వితిన్ ఒక 2 సెకండ్స్ కూడా ఉండదు, 1 సెకండ్ అలా వచ్చింది, ఎమ్మటే మనం యాక్సెప్ట్ చేయకపోతే వెళ్ళిపోద్ది అనమాట. ఓవర్లో కనీసం ఒక 2-3 సెకండ్లైనా ఉంటుంది చూసుకోవడానికి. కానీ అది ప్రతి బుకింగ్కి 30 రూపాయలు తక్కువ అంటే 10 రైడ్లు వేస్తే ఒక రోజులో 300 లాస్ అవుతున్నాం మనం అసలుకే కిరాయిలు అంతంత మాత్రంగా ఉన్నాయి బుకింగ్స్. అసలుకే ఇచ్చేదే తక్కువ రేటు బుకింగ్స్ అంటే, ఇంకా మనం లాస్ట్కి ఎలాగా డ్రైవ్ చేస్తామని చెప్పండి. దయచేసి విజయవాడలో ఊబర్ తోలే డ్రైవర్ సోదరులు ఎవరైనా ఉంటే దయచేసి స్టాప్ చేయండి. మీరు 1 రోజు 2 రోజులు, ఒక వారం రోజులు, లేకపోతే కనీసం 3 రోజులు అందరూ లాగౌట్ చేస్తే కంపల్సరీగా కంపెనీ నుంచి ఫోన్ వస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళ ఎర్నింగ్స్ పోద్ది కదా, వాళ్ళ ఆదాయం పోద్ది కాబట్టి కంపల్సరీ మనకు ఫోన్ వస్తుంది. మనకి ఆల్టర్నేటివ్ ఓలా ర్యాపిడో ఉన్నాయి తోలుకోవడానికి. ఒక యాప్ ఉంటే మనం ఇబ్బంది పడాలి. మాకు ఎలా నడుస్తుందన్నా, మన ఫ్యామిలీని చూసుకోవాలి కదా, మాకు ఇబ్బందులు ఉన్నాయి కదా, మనం తోలపోతే ఎలా వద్ది, నువ్వు ఎలా చెప్తావు ఆపమని చెప్పేసి అనొచ్చు. మనకు ఆల్టర్నేట్గా ఓలా ర్యాపిడో మంచి రేట్ ఇస్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు భయ్యా తక్కువ రేట్ ఇచ్చేది ఊబర్ తోలటం? ఇప్పుడు కస్టమర్లు బుక్ చేసుకుంటారండి. ఇప్పుడు ఆ ప్లేస్లో నేనున్నా సరే ఏది తక్కువ వస్తుందని 3 యాప్లో చెక్ చేసుకుంటాం. ఏది తక్కువ వస్తే అదే బుక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు 40 రూపాయలు సేవ్ అయినట్టే కదా. కస్టమర్లు మనం తప్పు పడడానికి లేదు, మనం తోలుతున్నాం చూసారా, మనదే తప్పు. ఎవరైతే తక్కువ రేట్ ఇస్తున్నారో దాన్ని ఆఫ్ చేయండి, లాగౌట్ చేసేయండి. ఎక్కువ రేట్ ఇచ్చేది తోలండి, మీకు నష్టమే ఉంది, నష్టమే లేదు కదా. ఇప్పుడు మీరు కొంతమంది మన రైడర్ని నేను అడిగా, ఓవర్ ఎందుకు తోలుతున్నారు భయ్యా, తక్కువ రేట్ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి నేను అడిగితే, ఓలా ర్యాపిడో యాక్సెప్ట్ అవ్వట్లేదు కదా నా, ఓవర్లో అయితే కంటిన్యూగా బుకింగ్లు ఇస్తాడు అందుకని తోలుతున్నా అన్నాడు. చెప్పా నేను, బాబు నువ్వు 10 బుకింగ్లు వేస్తే 10 బుకింగ్లకి 300 నష్టపోతున్నావు. అదే 10 బుకింగ్లు సపోజ్ ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకో, నీకు 500 గ్యాస్ అవుతుంది కదా అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆయన ఓహో ఇలాగన్నా, అందుకనే నాకు ఏంటో డబ్బులు కనబడుతుంది తోలుతున్నా కానీ చెప్పేసి అన్నాడు అనమాట. అందుకనే దయచేసి తెలియక చాలామంది తోలుతారు కాబట్టి ఓవర్ రేట్లు పెంచేంత వరకు మీరు స్టాప్ చేయండి. మనం కస్టమర్ని మాట అనడానికి లేదు, తప్పు మందే. మనం తోలకుండా ఉంటే, మనం ఆన్ చేయకుండా ఉంటే కస్టమర్ బుక్ చేసుకోడు కదా. బుక్ చేసుకున్న నో ఆటోస్ అని చూపించదు కదా, ఆటోమేటిక్గా అప్పుడు ఓలా ర్యాపిడోకి వెళ్ళిపోతారు కదా. మనం ఆన్లైన్ యాప్లు అంటేనే బయట కిరాయిలతో పోల్చుకుంటే మనం తక్కువ రేటుకి వెళ్ళేది. కిలోమీటర్ రీడింగ్ కిలోమీటర్లకి వెళ్తున్నాం.
అలాంటప్పుడు మనం ఎందుకు నష్టపోవాలి? అందుకనే సో అందరూ ఊబర్ అనేది స్టాప్ చేయండి. 3 రోజుల్లో అందరూ స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కంపెనీ నుంచి కాల్స్ వస్తాయి భయ్యా, రేట్లు వాళ్ళే పెంచుతారు. మనం యూనిటీగా ఉండి మనం సాధించుకోవాలి, కానీ మనం ఇక్కడిక్కడ ఆన్ చేసుకొని కిరాయిలో తక్కువ ఇస్తున్నాడు రేట్ అని బాధపడితే ఉపయోగం ఉంది? మనం ఒక యూనిటీగా ఉండాలి కదా. మనం స్టాప్ చేసుకోవాలి ముందు. ఎవరైతే తక్కువ ఇస్తున్నాడో అని స్టాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. అది అందరూ గమనించట్లేదు. కొత్తగా ఫీల్డ్లో ఎవరైనా వచ్చి ఊబర్ తోలుతుంటే కనుక మీరు కంపేర్ చేయండి, ఓలా ర్యాపిడోకి ఊబర్కి కంపేర్ చేసి మీరు డ్రైవ్ చేయండి. అంతేగాని మనం వచ్చామా, బుకింగ్ ఎక్కించుకున్నామా, దింపేసామా, డబ్బులు జోబులు వేసుకున్నామా అన్నట్టు చేస్తే మటుకు మీరే చాలా నష్టపోతారు. ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత ఆటో రిపేర్లు కానీ, టైర్లు అరుగుదల కానీ, మెయింటెనెన్స్ కానీ మీకే మీ బండి గొల్ల అయితే ఒళ్ళు గొల్ల అయింది. అందుకని దయచేసి జాగ్రత్తగా తోలాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకైతే మొత్తానికి ర్యాపిడోలో బోనీ అయింది. టైం అయితే 10:43 అయింది. మనకి గంట వెయిట్ చేస్తే ర్యాపిడో అయితే బోనీ అయింది. నిన్న నుంచి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్కి ర్యాపిడో బుకింగ్ 155 రూపీస్ అయితే బుకింగ్ రైడ్ అయితే పడిందనమాట. మనకి ఓలాలు అయితే ఏం మొగలేదు, 0 చూపిస్తాను చూడండి. అది కూడా చూడండి, జనవరి 8వ తారీఖు 0 ఏం పడలేదు. మనకైతే ర్యాపిడోలో సెకండ్ రైడ్ అయితే పడింది. టైం అయితే 11:26 అయింది. ఇది ఎక్కడి నుంచి అంటే కృష్ణలంక సత్యనారాయణ నగర్ నుంచి కామినేని హాస్పిటల్ అయితే డ్రాప్ చేసాం. ఇప్పుడే 8.5 కిలోమీటర్కి 145 అయితే ఇచ్చాడు. నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూద్దాం. టోటల్ అయితే అమౌంట్ 300 అయితే అయింది. 2 రైడ్స్, ఇందాక 155, ఇప్పుడు 145, 300 అయింది. ఓలాలు అయితే 0. ఓలాలు అయితే బుకింగ్స్ ఏమీ మోగట్లేదు. బుకింగ్స్ బాగా డల్గా ఉన్నాయి చూడండి. 0, 8వ తారీఖు 0. నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో చూద్దాం. మనకైతే ర్యాపిడోలోనే థర్డ్ రైడ్ పడింది. పోరంకి నుంచి గురునానక్ కాలనీ చందమామ చిల్డ్రన్ హాస్పిటల్ దగ్గరికి 149. ఇది 8.5 మీటర్స్. మనకి వాళ్ళన్నీ 150 బుకింగ్సే పడుతున్నాయి, కాకపోతే లేట్గా పడుతున్నాయి. 1 అవర్కి ఒక బుకింగ్, 1.5 అవర్కి ఒక బుకింగ్ అయితే పడుతుంది. టైం అయితే 12 అయితే అయింది. టోటల్గా 3 రైడ్స్కి 449 అయితే వచ్చింది. ఓలాలు అయితే 0. ఓలాలు అయితే ఏం మోగట్లేదు. ఈ ర్యాపిడోలో రైడ్ ఉన్నప్పుడు అయితే బుకింగ్స్ అయితే పడుతున్నాయి ఓలాలో. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుందో. ఫ్రెండ్స్, మనకైతే ఓలాలో ఫస్ట్ రైడ్ పడింది కానూరు నుంచి బస్ స్టాండ్కి 176. టైం వచ్చేసి 2 అయితే అవుతుంది. దీనికి ముందు ర్యాపిడోలో ఒక 90 రూపీస్ డ్రాప్ అయితే కొట్టాను. బుకింగ్స్ అయితే బాగా డల్గా ఉన్నాయి. బస్ స్టాండ్ దగ్గర ఉన్న ప్రజెంట్ రైడ్స్ అయితే ఏమీ రావట్లేదు. ఫ్రెండ్స్ మనకైతే 1.5 గంట తర్వాత ఒక ఓలా రైడ్ పడింది మధురానగర్ నుంచి మంగళగిరికి. ఇది 17 కిలోమీటర్ చూపించింది. ఓటీపీ కొట్టిన తర్వాత 269 అయితే బిల్ వచ్చింది. టైం అయితే 4 అవర్స్ ఉంది. ఈ బుకింగ్ అయితే క్లోజ్ చేద్దాం. టార్గెట్ అయితే మనకి ఓలాలో 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం. ర్యాపిడోలో వచ్చి 539 అయింది. ఇది ర్యాపిడోలో 4 రైడ్స్ అయితే కంప్లీట్ చేసాం. చివరి వాటికు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు మొత్తం టోటల్ ఎంత అయిందండి ఎర్నింగ్ చూపిస్తాం మీకు. మనకైతే ర్యాపిడో బుకింగ్ ఒకటి పడింది. మంగళగిరి నుంచి ఏం పడలేదు. తాడేపల్లి నుంచి భవానీపురం పడింది. 177 రూపాయలు బిల్ అయితే వచ్చింది 10.5 కిలోమీటర్కి. కస్టమర్ ఏమో 500 కాగితం ఇచ్చారు. నా దగ్గర చిల్లర లేదు. ఆ మేడం గారి దగ్గర ఏమో 170 రూపాయలే ఉన్నాయంట. లేకపోతే 500 చిల్లర అంటుంది. ఫోన్పే చేయమంటేనేమో ఫోన్పే లేదంట ఆ మేడం గారి దగ్గర. సరే ఏం చేస్తాం, అన్ని రోజులు మనకి కాదు అని చెప్పేసి 7 రూపాయలు ఈ బుకింగ్లో నేనే లాస్ అవ్వాల్సి వచ్చింది. సరే 7 రూపాయలకు 10 రూపాయలు మనం మేళ మిద్దులేం కట్టము. కానీ కొంతమంది రైడర్స్ ఉన్నారు కదా కస్టమర్లు, అందరికంట్లా ఒక 5%. ఇప్పుడు 177 వచ్చింది కదా, ఫోన్పే చేస్తా అంటారు. ఆ 3 రూపాయలు కలిపి చేస్తే ఏమైంది, మనం వాళ్ళ పక్కన బిల్డింగ్లు ఏం కట్టం కదా, అలా చేయరు. ఆ 177 చేస్తారు కరెక్ట్గా. ఆ 3 రూపాయలు ఇప్పుడు బయటికి రా మాట్లాడుకుంటే 177కి 176కి మాట్లాడుకోరు కదా. సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఎవరిని ఇది కించపరచాలని కాదు. 98 రూపాయలు బిల్లు ఇస్తే ఆ 98 చేస్తారు కరెక్ట్గా. ఆ 2 రూపాయలకి ఏమన్నా మనకేమన్నా వస్తుందా చెప్పు. కనీసం టీ కూడా రాదు. ఈ రోజున 10 రూపాయలు లేని టీ కూడా రావట్లేదు.
కస్టమర్లు కొంతమంది అలా తయారవుతున్నారు. మనకి 2 రూపాయల సమస్య కాదు, 2 రూపాయలు 7 రూపాయల సమస్య కాదు, మనకేమీ రాదు దాంతో. కాకపోతే ఏంటంటే అదొక సాటిస్ఫాక్షన్. 97 రూపాయలు వచ్చింది, 100 రూపాయలు ఫోన్పే చేశాను అనుకో, రౌండ్ ఫిగర్ చేస్తే మనకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. అంత మించి ఏం లేదు. మనకి ర్యాపిడోలో అయితే ఇప్పటి వరకు ఎర్నింగ్స్ 716 రూపాయలు అయితే అయింది, 716 రూపాయలు. ఓలాలో వచ్చేసి 477 అయితే అయింది. చూద్దాం, ఇంకొక 2 గంటలు అయితే లైన్లో ఉంటాను నేను. తర్వాత టోటల్ అయితే చూపిస్తాం మొత్తం ఎంత అయింది అన్నది. ఫ్రెండ్స్, మనకైతే భవానీపురంలో ర్యాపిడో దింపిన తర్వాత కరెక్ట్గా 6:03కి అయితే ఒక ర్యాపిడో పడింది 1 టౌన్కి. 102 రూపీస్ వచ్చింది. ఆ బుకింగ్ దింపిన తర్వాత 1 టౌన్లోనే నేను దగ్గర 20 నిమిషాలు ఉన్నా, ఏం పడలేదు. అలాగ గాంధీనగర్ వస్తే గాంధీనగర్ నుంచి సింగనార్కి 100 రూపాయలు ఆఫ్లైన్ మామూలు కిరాయి అయితే పడింది. గాంధీనగర్ నుంచి పైపుల్ రోడ్డుకి 5-5.5 కిలోమీటర్ వస్తుంది. నేనైతే న్యాయంగానే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఆఫ్లైన్ కిరాయిలు. కొంతమంది యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు కదా, బయట అడ్డగోలుగా అడుగుతారు, అందుకనే ర్యాపిడో ఓలా బుక్ చేసుకునేది అని చెప్పేసి అంటున్నారు కదా. ఎవరో ఒకళ్ళు తీసుకున్నారని చెప్పేసి అందరూ అలా ఉండరు ఫ్రెండ్స్. ఇప్పుడు మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాళ్ళు ఉంటానే ఉంటారు. అది మన తప్పు, మనలోనే మార్పు రావాలి. సో అది ఇంకా నేను డ్యూటీ అయితే ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. టైం అయితే 7:36 అయితే అయింది. మొత్తం ర్యాపిడోలో 6 రైడ్స్కి 818 రూపాయలు అయితే అయింది. ఓలాలో వచ్చి ఇదిగోండి 269 రూపీస్ ఒకటి, 50 రూపీస్ ఒకటి, 176 ఒకటి, మొత్తం 3 రైడ్లు అయితే ఇందులో కంప్లీట్ చేసాము. ఆ 3 రైడ్లకి అమౌంట్ వచ్చి 477 అనమాట. ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది చూడండి, 477. ఇకపోతే మనం టోటల్ వేద్దాం ఫ్రెండ్స్. ర్యాపిడోలో వచ్చి 818 ప్లస్ 477 ఓలాలో, అంతేనా? 477 ఓలాలో. ఆఫ్లైన్ బుకింగ్ వచ్చి ఒక 100 రూపాయలు. ఇది మన టోటల్ ఎర్నింగ్స్. మనం కరెక్ట్గా పొద్దున 9 గంటలకు 8:50కి అయితే బయటకు వచ్చాం. ఇప్పుడు 8 వస్తుంది, 7:45. అంటే దగ్గర మనం 10:30 గంటల పైన ఉన్నాం. 11 గంటలు వేసుకోండి ఇంచుమించు. 11 గంటలు ఆన్లైన్లో ఉంటే 1195 రూపాయలు అయితే ఎర్నింగ్స్ వచ్చినాయి. ఇందులోంచి మనకి గ్యాస్ అయింది 300 రూపాయలు గ్యాస్ అయితే అయింది. మైనస్ మన బండి ఈఎంఐ మెయింటెనెన్స్ ఒక 500 తీసేస్తే మనకు మిగిలింది 595 రూపాయలు అనమాట ఈరోజు ఎర్నింగ్స్. బుకింగ్స్ అయితే చాలా బాగా ఓబర్ ఎఫెక్ట్ అయితే బాగా చూపిస్తుంది ఓలా ర్యాపిడో మీద. తక్కువ రేట్ అని చెప్పేసి అందరూ ఓబర్ బుక్ చేస్తున్నారు. ఓబర్లో మొన్న పెట్టిన వీడియోకి రేట్ తక్కువ తొలదని నేను వీడియో చేశాను కదా, దాని గురించి ఓబర్ మేనేజర్ అంట కామెంట్ చేశారు నా వీడియోకి. కింద చూపిస్తాను చూడండి, నేను కూడా రిప్లై ఇచ్చాను. ఇక చూడండి, ఐ యామ్ ఓబర్ మేనేజర్ని మీ యొక్క ఓబర్ ఐడిని ఆపివేస్తున్నాను. అది బ్రదర్, నీ కింద రిప్లై కూడా ఇచ్చాను, కావాలంటే యూట్యూబ్లో కింద కామెంట్లో చూడండి మీరు. ఓబర్ మేనేజర్ గారు, నేను ఒక్కటే సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఓలా ర్యాపిడో రేట్లకి మీ ఓబర్ రేటుకి కంపేర్ చేయండి. వాళ్ళు కిలోమీటర్ 14 రూపాయలు బేస్ ఛార్జ్ 30 రూపాయలు ఇస్తున్నప్పుడు మీరెందుకు ఇవ్వట్లేదు? మీ కంపెనీ నుంచి ఏమన్నా మాకు ఇస్తున్నారా, లేకపోతే మీ కంపెనీ నుంచి ఏమన్నా కస్టమర్లకి ఏమన్నా మీరు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. మళ్ళీ అలాంటప్పుడు మీరు తక్కువ రేటు పెట్టాల్సిన అవసరం ఏముంది? మీ మార్కెట్ పెంచుకోవడం కోసం మమ్మల్ని బలి చేస్తారా? కస్టమర్లు సేవ్ చేసి మీరు సేవ్ అయిపోయి మమ్మల్ని బలి చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్? సమాధానం మీరు చెప్పండి. మీరు కస్టమర్లకు ఫేవర్ చేయాలనుకుంటే, మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని బలి చేయకుండా మీరు ఓన్ వెహికల్ పెట్టుకొని జీతాలు ఇచ్చి పెట్టుకొని ఫ్రీ సర్వీస్ చేయండి. విజయవాడలో ఫ్రీ సర్వీస్ చేయండి, ఎవ్వరు కాదనరు. ఫ్రీ సర్వీస్ చేస్తే అప్పుడు మీకుండే ఆదాయం మీ కస్టమర్లు మీకు పెరుగుతారు కదా. అంతేగాని మమ్మల్ని అయితే బలి చేయొద్దు, బలి పశువులు చేయొద్దు. ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఒక రైడ్లో, ఏదన్నా ఒక రైడ్లో 20-30 రూపాయలు తగ్గిందంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ప్రతి రైడ్లో 30 రూపాయలు 40 రూపాయలు తక్కువ రైడు ఇస్తూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్? దీని మీద మీరు ఇంకా
మేము పోరాడతాం దీని మీద, ఇంకా అవసరమైతే పోరాడతాం. విజయవాడలో ఎంతమంది ఉంటే అంతమందిని మేము ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక యూనిటీగా ఉండి మేము ఊబర్ కంప్లీట్గా ఆఫ్ చేస్తాం. మేము డెఫినెట్గా మీరు ఇలాగే చేస్తామండి. మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని మీ ఐడి బ్లాక్ చేస్తాం. మాకు ఐడి బ్లాక్ చేస్తే మాకేమైంది? ఆల్టర్నేట్గా ఓలా ర్యాపిడో ఉన్నాయి, తోలుకొని బతుకుతాము. మీకు అలా కాదు కదా. మా ఆటో సోదరులు ఎవరు మీకు అటాచ్ చేసుకోకుండా ఉంటే మీరేం చేస్తారు? అప్పుడు మీకు ఆటోలు ఉంటేనే కదా కస్టమర్లు బుక్ చేసుకోవడానికైనా ఉండేది, ఆప్షన్ ఉండేది. అది క్యాబ్ అవని, ఆటోని అవని, లేకపోతే బైక్ అన్న అవని మీకు ఉంటేనే కదా, మీ యాప్లో పెట్టుకుంటేనే కదా, రిజిస్టర్ అయితేనే కదా. లేకపోతే మీరేం చేస్తారు? ఫస్ట్ ఏమో మా కాళ్ళు పట్టుకున్నారు బాగా, మా దాంట్లో జాయిన్ అవ్వండి, మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి చేపకు వెరేసినట్టు వెరేసారు మాకు. తర్వాత మా జుట్టు అంతా మీ చేతిలో పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా పగలు ఒక రేటు, సాయంత్రం రేటు, మీకు నచ్చితే ఒక రేటు. ఒక్కోసారి బేస్ ఛార్జ్ కూడా ఇవ్వకుండా కిలోమీటర్కి ఏకంగా 40 కిలోమీటర్కి 43 కిలోమీటర్ 9 రూపాయలు లెక్కిస్తారు. మీ ఇష్టం అయిపోయింది. ఇంకొక వీడియో కూడా ఇంకొక స్క్రీన్ షాట్ కూడా మీకు చూపిస్తాను చూడండి. 43 కిలోమీటర్ తాడేపల్లి నుంచి గుంటూరుకు వచ్చింది. ఎంత అమౌంట్ ఇచ్చానో మీరే చూడండి. ఇదిగో చూడండి, 43 కిలోమీటర్లకి 419 రూపాయలు అంట. ఇప్పుడు గుంటూరుకి 419 రూపాయలకి వెళ్తాం. 43 కిలోమీటర్ అంటే ఒక 150 రూపాయలు గ్యాస్ సిఎన్జీ అవుతుంది. మళ్ళీ రిటర్న్ రావాలంటే 150 రూపాయలు సిఎన్జీ అవుతుంది. అటు నుంచి విజయవాడ బుకింగ్లు ఏం పడవు. తాడేపల్లి కానీ మంగళగిరి కానీ ఖాళీగా రావాలి. మరి రిటర్న్ ఎవరిస్తారు బుకింగ్? మీరు రిటర్న్ బుకింగ్ ఇస్తారంటే రిటర్న్ కూడా ఉండదు. అదే బుకింగ్ 43 కిలోమీటర్కి ఓలాలో వెళ్ళినా ర్యాపిడోలో వెళ్ళినా 650 రూపాయలు అయితే వస్తుంది. 250 రూపాయలు ఎవరు నష్టపోతున్నారు? డ్రైవరే కదా. మీరు సేవ్ అవుతున్నారు. డైలీ మీ కమిషన్, మీ ప్లాట్ఫామ్ ఛార్జ్ మీరు తీసుకుంటున్నారు. ప్రతి డ్రైవర్ దగ్గర 20 రూపాయలు తీసుకుంటున్నారు. కస్టమర్లకి ఫేవర్ చేస్తున్నారు. కస్టమర్ సేవ్ అవుతున్నారు, మీరు సేవ్ అవుతున్నారు. కంపెనీ వాళ్ళు నష్టపోయేది ఎవరో? మేమే కదా నష్టపోతుంది. అందుకని నేను ఇలా జరుగుతుంది, మోసం జరుగుతుంది, మీరు ఊబర్ తోలకమాకండి, రేట్లు పెంచేంత మటుకు అని చెప్పడం నా తప్ప. చెప్పినందుకు మీరు నా ఐడిని బ్లాక్ చేస్తానని నన్ను బెదిరిస్తారా? బెదిరిస్తే ఏమవుద్ది? మీరు బ్లాక్ చేస్తే ఏమవుద్ది? మీరు ఏ విధంగా దేని మీద బ్లాక్ చేస్తారో మీరు బ్లాక్ చేయండి. నేను దాన్ని పట్టుకొని అన్ని ఎవిడెన్స్ అన్ని తీసుకొని నేను అవసరమైతే కన్జ్యూమర్ కోర్టుకి వేస్తాను మీ మీద, మీ కంపెనీ మీద, అన్యాయంగా నన్ను బ్లాక్ చేసినందుకు. ఒకవేళ చేస్తే కనుక, ఇప్పుడు వాటికైతే చేయలేదు, చేస్తే మటు కంపల్సరిగా నేనైతే అవసరమైతే డబ్బులు ఖర్చాను సార్, నేను వెళ్తాను కన్ఫామ్గా. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అయిపోతుంది. ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.